వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. వరంగల్ జిల్లా కానాపూర్ మండలం చిలకమ్మ నగర గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కాదరపోయిన నరేష్ మాట్లాడుతూ గ్రామం అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో వెనుకబడిందని తెలియజేశారు. మౌలిక వసతుల లోప కారణంగా గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. తనను సర్పంచ్గా గెలిపిస్తే చిలకమ్మ నగర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. గ్రామాభివృద్ధి తన ప్రధాన లక్ష్యమని ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటారని బాదరబోయిన నరేష్ తెలియజేశారు. నరేష్ చిలకమ్మ నగర్ గ్రామం నుంచి బీఆర్ఎస్ పార్టీ బలపరిచి బీఫామ్ ఇచ్చి సర్పంచ్ అభ్యర్థిగా బరిలో నిలబెట్టినటువంటి గౌరవనీయులు పెద్దిశివర్షన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈరోజు బీఆర్ఎస్ సైన్యం మొత్తం నాతో ఉండి ప్రచారంలో భాగమయ్యి నన్ను గెలిపించడం కోసం కంకణబద్దులయ్యి తిరుగుతూ ఉన్నారు. దీనికి గాను చిలకమ్మ నగర్లో గతంలో ఊరు స్టార్టింగ్ నుంచి ఉన్నటువంటి కుటుంబం మాది. ఈ ఊరు స్టార్టింగ్ నుంచి మా అమ్మ కష్టపడ్డది. ఆ తర్వాత దాదాపు 2006 నుంచి కూడా నేను చిన్నపిల్లగాడి నుంచే ఈ చిలకమ్మ నగర్ ఊరు గ్రామంలో ఏ చిన్న సమస్య ఉన్నా, ఎవరికి సమస్య వచ్చినా, మంచికైనా చెడుకైనా అందరి మధ్యలో తిరుగుకుంటూ ప్రతి ఒక్క గడపకు నా మాట సహాయంగా వెళ్ళింది. వాళ్ళ కోసం ఏ సహాయానికైనా నేను ముందుండి గతంలో నుంచి చిన్నపిల్లగాడి నుంచి తిరుగుకుంటా ఉన్నా. ఈరోజు నాకు ఈ అవకాశం జనరల్ గ్రామ పంచాయతీ అయింది. తర్వాత జనరల్ అవకాశం వచ్చేసరికి నాకు అందరు కలిసి మా పార్టీ తరఫున కావచ్చు, మిగతా కుటుంబాలు అందరూ కలిసి ఏకగ్రీవంగా సర్పంచ్గా పోటీ చేయాలని అందరు కలిసి నాకు అవకాశం ఇచ్చారు. అందులో భాగంగా ఏంటంటే నాది నిరుపేద కుటుంబం, 2 ఆడపిల్లలు. అయినప్పటికీ కూడా నువ్వే ఉండాలని, ఏ రకంగానైనా మేము గెలిపించుకుంటామని, ప్రజలందరూ తోడుంటామని నాతోని కలిసి తిరగడం జరుగుతుంది. ఈరోజు ప్రజలకు, చిలకమ్మ నగర్ గ్రామ ప్రజలకు నేను తెలియజేసేది ఒకటే, ఇవన్నీ మీ ముందు ఉంచిన కాబట్టి చిలకమ్మ